తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న క్రమంలో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రసూల్పుర అన్నానగర్లో చికెన్ షాపులపై దాడులు చేశారు. అధికారుల తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ను సీజ్ చేశారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. 3 నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతంలో ఇదే షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలోనూ కుళ్లిన చికెన్ పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేశారు. అయినా తీరు మార్చుకోలేదని అధికారులు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న క్రమంలో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రసూల్పుర అన్నానగర్లో చికెన్ షాపులపై దాడులు చేశారు. అధికారుల తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ ను సీజ్ చేశారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. 3 నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలోనూ కుళ్లిన చికెన్ పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్స్ ను రద్దు చేసి కేసులు కూడా నమోదు చేశారు. అయినా తీరు మార్చుకోలేదని అధికారులు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న క్రమంలో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రసూల్పుర అన్నానగర్లో చికెన్ షాపులపై దాడులు చేశారు. అధికారుల తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ ను సీజ్ చేశారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. 3 నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ శ్రావణి. నగరంలో రోజు రోజుకు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో విస్తుగొల్పేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే నగరంలో జరిగినటువంటి అనేక ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో అటు రెస్టారెంట్లకు సంబంధించినటువంటి తనిఖీలతో పాటుగా కూడా ఇటు ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కూడా చికెన్ షాప్ల పైన కూడా తీవ్రస్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే నిన్న రసూల్పురలోని అన్నానగర్ లో ఉన్నటువంటి చికెన్ షాపులపై దాడులు నిర్వహించినటువంటి అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి కంకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారుగా 500 కేజీలకు పైగా కూడా కుళ్ళిన చికెన్ ని ప్రిజర్వ్ చేసి పెట్టినట్టుగా కూడా వారు గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే అంటే తక్కువ ధరలు అంటే ఎక్కువ ప్రతిరోజు మిగిలేటువంటి చికెన్ కావచ్చు, ఆ తర్వాత కోళ్ల ఫారాల్లో కావచ్చు, వారు తీసుకొచ్చి నిల్వ చేసేటటువంటి కోళ్లు కూడా చనిపోయిన తర్వాత ఆ కోళ్లను కూడా పూర్తి స్థాయిలో కట్ చేసిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి ప్రిజర్వ్ చేయడంతో పాటు కూడా దానికి ఎంతో ప్రమాదకరమైనటువంటి ఫార్మాలిన్ కలుపుతూ కూడా దాన్ని
పూర్తి స్థాయిలో ప్రిజర్వ్ చేశారు. అంటే ఒక్కొక్కసారి ఈ యొక్క ఫార్మాలిన్ కలపడం వల్ల 3 నుంచి 4 నెలల వరకు కూడా చికెన్ పాడవకుండా కూడా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక వైన్ షాప్లకు సంబంధించినటువంటి ఆ సిట్టింగ్ లో అమ్మేటటువంటి ఆహార పదార్థాల్లో అక్కడ ఇచ్చేటువంటి కిచెన్ లో కావచ్చు, అలాగే ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, అలాగే చిన్నపాటి రెస్టారెంట్లలో కూడా ఈ చికెన్ కూడా సప్లై చేసినట్టు కూడా చెప్పవచ్చు. అయితే మార్కెట్ లో ఉన్నటువంటి ఫ్రెష్ చికెన్ రేట్ తో పోల్చుకుంటే సుమారుగా 50% ఆఫ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ యొక్క నిర్వాహకులు కూడా ఈ యొక్క చికెన్ కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే దాంతో పాటుగా కూడా ఈ చికెన్ సంబంధించి ఏదైతే కోటెడ్ సంబంధించినటువంటి స్నాక్స్ తయారు చేసి వాటిని ప్రిజర్వ్ చేసి కూడా అమ్ముతున్నట్టుగా కూడా ఈ యొక్క అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే గతంలో కూడా ఇదే చికెన్ షాప్ సంబంధించి గతంలో కూడా అనేక మార్లు ఈ కంప్లైంట్లు ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఈ అన్ననగర్ లో ఉన్నటువంటి ఒక చికెన్ షాప్ పైన కూడా దాడులు నిర్వహించినటువంటి అధికారులు కూడా ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక చికెన్ షాప్ లైసెన్స్ ను కూడా రద్దు చేశారు. అలాగే ఆ వ్యాపారుల పైన కూడా కేసులు పెట్టామని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు. దాంతో పాటుగా కూడా నగర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఇలాంటి కల్తీ చికెన్ సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా అధికారులు కూడా ఈ యొక్క తనిఖీలను కూడా ముమ్మరం చేయబోతారని కూడా అధికారులు తెలియజేస్తారు. ముఖ్యంగా దాంతో పాటుగా కూడా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇస్తామని రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.